ఆక్వా ఒక్కసారిగా దారుణమైనటువంటి దెబ్బతింది. 100 కౌంటర్ అయ్యే కిలోకి 220 రూపాయలకు పడిపోయింది. అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్కి కష్టమైంది. అక్కడ రేట్లు పెరిగేటప్పటికి కొనడం కష్టమవుతుంది. దీంతో తలడిల్లుతున్నటువంటి ఆక్వా రైతులకి పరిష్కారం కూడా చేతిలో ఏం లేనటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో 3 నియోజకవర్గాల రైతులు నిర్ణయం తీసుకున్నారు. రొయ్యల ధరల విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలు ఆక్వా రైతులు జూలై నుంచి 3 నెలల పాటు సాగుకు విరామం ప్రకటించారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లులో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు ప్రతిపాదించిన పంట విరామ తీర్మానాన్ని రైతులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉభయ గోదావరి జిల్లాకు చెందిన ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సభలో ముందుగా 3 నియోజకవర్గాల రైతులు పంట విరామ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారు ఆయా ప్రాంతాలను రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేత నుంచి రొయ్యల ధరల వరకు ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పలువురు వెల్లడించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు ఆక్వా రైతులకు అండగా నిలిచే వరకు విడతల వారీగా పోరాటం చేయాలని సభలో తీర్మానించారు. సభ తర్వాత మహాదారణపేట, పాలకొల్లు, భీమవరం 216 జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున రైతులు బైఠాయించారు. ఆక్వా రంగంలో 5 పరిశ్రమలు యజమానులతో కమిటీ వేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.